వర్క్ సవరణ చట్టం ఇటీవలే అమల్లోకి వచ్చింది. ఈ చట్టంపై విపక్షాలు వ్యతిరేకించిన ముస్లిం సంఘాల ఆందోళనలు చేపట్టిన కేంద్రం మాత్రం తగ్గేదేలే అన్నట్టుగా వ్యవహరించి ఉభయ సభల్లో వర్క్ సవరణ బిల్లును పాస్ చేయించింది. ఈ బిల్లుకు రాష్ట్రపతి ఆమోద ముద్రతో చట్టంగా మారింది. అయితే దేశవ్యాప్తంగా వర్క్ చట్టం ఎలాంటి ప్రభావం చూపుతుంది? ఈ చట్టంపై విపక్ష పార్టీలు, ముస్లిం సంఘాలు ఎలాంటి వివాదాలకు దారితీస్తున్నాయి? చూద్దాం. వర్క్ సవరణ చట్టాన్ని పలు ముస్లిం సంఘాలు, విపక్ష పార్టీలు వ్యతిరేకిస్తున్నాయి. పశ్చిమ బెంగాల్, కర్ణాటక రాష్ట్రాలతో పాటు విపక్ష పార్టీల పాలనలోని రాష్ట్రాలు వర్క్ సవరణ చట్టాన్ని అమలు చేయబోమని ఖరాఖండిగా తేల్చి చెప్పాయి. పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ వర్క్ సవరణ చట్టాన్ని తమ రాష్ట్రంలో అమలు చేయబోమని సూటిగా చెప్పేసింది. ఆమె వ్యాఖ్యలతో పశ్చిమ బెంగాల్లో వర్క్ చట్టాన్ని వ్యతిరేకిస్తూ తీవ్ర దుమారం చెలరేగింది. గొడవలు, అల్లర్లతో రాష్ట్రం అట్టుడికిపోతుంది. ఇటీవల పశ్చిమ బెంగాల్లోని మాల్దా, ముర్షిదాబాద్, సౌత్ 24 పరగనాలు, హుగ్లీ జిల్లాలో నిరసనకారులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. ముర్షిదాబాద్ ప్రాంతంలో పోలీస్ వాహనాలకు నిప్పు పెట్టారు. దీంతో అక్కడ విధ్వంసం చోటు చేసుకుంది. 3 ప్రాణాలు కూడా కోల్పోయారు. ఈ ఘటనలో 200 మందికి పైగా నిరసనకారులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ గొడవలతో తీవ్ర ఆస్తి నష్టం కూడా జరిగింది. ఇక బెంగాల్లో నిరసనలపై సీఎం మమతా బెనర్జీ మాట్లాడుతూ ఈ హింసలో ఉగ్ర సంస్థల హస్తం ఉందని, వారే యువకులను రెచ్చగొట్టి దాడులకు పాల్పడేలా చేస్తున్నారని ఇంటెలిజెన్స్ వర్గాలు పేర్కొంటున్నాయని మమతా బెనర్జీ అన్నారు. ఇక పశ్చిమ బెంగాల్లో రాష్ట్రపతి పాలనలో వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయన్నారు బీజేపీ సీనియర్ నేత సువేందు అధికారి. ముర్షిదాబాద్లో జరిగిన హింసతో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయని ఆరోపించారాయన. పౌరులను కాపాడటం, శాంతి నెలకొల్పడంలో దీదీ ప్రభుత్వం వైఫల్యమైందన్నారు. అల్లరి ముఖాలు విధ్వంసం సృష్టిస్తుంటే అధికార పక్షం మౌనం వహిస్తుందని సువేందు అధికారి తీవ్ర విమర్శలు చేశారు. ఇటీవల బెంగాల్లో జరిగిన హింసాత్మక ఘటనల వెనుక జిహాదిస్టులు ఉన్నారని సంచలన ఆరోపణలు చేశారు సువేందు అధికారి. ఎన్నికల్లో లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ ఉండాలని, అందుకే ఎన్నికలకు ముందు పశ్చిమ బెంగాల్లో రాష్ట్రపతి పాలనను సిఫార్సు చేయడం గురించి ఎలక్షన్ కమిషన్ ఆలోచించాలని సువేందు అధికారి రిక్వెస్ట్ చేశారు. పశ్చిమ బెంగాల్లో వర్క్ సవరణ చట్టానికి వ్యతిరేకంగా చేపట్టిన నిరసనలో హింసాత్మక ఘటనల వ్యవహారం సుప్రీంకోర్టుకు చేరింది. ఇక ముర్షిదాబాద్ సహా పలు జిల్లాల్లో చోటు చేసుకున్న హింసాత్మక ఘటనలపై స్పెషల్ టీంతో దర్యాప్తు చేయాలని కోరుతూ సర్వోన్నత న్యాయస్థానంలో పిటిషన్ దాఖలైంది.